మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను కేటీఆర్ హరీష్ రావులు కలవనున్నారు. ఈ మేరకు వారిద్దరూ నిన్న ఢిల్లీ వెళ్లారు. 2 రోజుల పాటు కేటీఆర్ హరీష్ రావులు అక్కడ పర్యటించనున్నారు. మార్చి 15న కవితను అరెస్ట్ చేసిన ఈడీ బెయిల్ కోసం కవిత కోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఈడీ కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు అందజేయడంతో బెయిల్ విషయంలో ఆమెకు నిరాశ ఎదురైంది. ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాల బెయిల్ పిటిషన్లు విచారించిన ధర్మాసనం వీరి కస్టడీని ఆగస్టు 9 వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు కోర్టు విధించిన గడువు ముగియడంతో సిబిఐ అధికారులు ముగ్గురిని కోర్టు ముందు హాజరుపరిచారు. కస్టడీని పొడిగించాలన్న సిబిఐ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కోర్టు కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.